జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమాత్మ స్వరూపులారా, భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం అనేది క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు బహిర్గతమైనట్లుగా చరిత్ర ద్వారా నిరూపించబడింది. అంటే దాదాపుగా 8000 సంవత్సరాల క్రితం ఆ మార్గం వెలుగులోకి వచ్చింది. అది ఎలా సాధ్యమైంది? అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకున్నటువంటి వ్యక్తులు సన్యాసి దశలో ఉండి అంతరంగం పూర్తిగా ఖాళీ అయినందువల్ల నేను భగవంతుడను అనే అంశాన్ని గురించి అనుభవంలోకి పొంది ఆత్మస్థితి నుండి, ఆత్మదృష్టి నుండి, అంతరంగం నుండి, అంతర్వాణి నుండి ఆ మార్గాన్ని బహిర్గతం చేశారు. ఇక్కడ ఆత్మస్థితి అనేది కీలకమైనటువంటి అంశం. ఆత్మ దృష్టి కూడా చాలా కీలకమైంది. అయితే వాళ్ళు ఎప్పుడు బహిర్గతం చేశారు? బ్రహ్మచర్యాన్ని దాటి గృహస్థ జీవితాన్ని అనుభవించి వానప్రస్థాన్ని కూడా అధిగమించిన తర్వాత సన్యాసి దశలో ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి, భౌతిక జగత్తును కూడా భగవంతుడిగా భావిస్తూ ఆ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే, ముందు బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థు, తర్వాత వానప్రస్థం, ఆ తర్వాతనే సన్యాసం కదా. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? కడు దుర్భరంగా ఉన్నాయి కదా. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? పూర్తిగా భౌతికవాద మత్తు వైపుకు మళ్ళింది కదా. బ్రహ్మచర్యంలో సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి తెలుసుకునేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కదా. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా బహిర్గతమైనప్పటికీ, విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టబడినప్పటికీ ప్రస్తుత సామాజిక పరిస్థితులను మార్చడం సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రకృతి ఎవరూ పునరుద్ధరించలేని స్థితికి, స్థాయికి పతనమైంది. మనం ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని మార్చే ప్రయత్నం చేయటం చాలా సులభం, కానీ ప్రకృతిని పునరుద్ధరించడం సాధ్యం కాదు కదా. ప్రకృతి బలహీనపడిందంటే, ప్రకృతి సర్వనాశనం అవుతుందంటే పురుషుడు కూడా కలుషితం అవుతున్నట్లే కదా. ప్రకృతి, పురుషుడు అంటున్నాం, సత్యము, ధర్మం అంటున్నాం. ధర్మం పూర్తిగా కలుషితమైంది కదా. ధర్మం పూర్తిగా గాడి తప్పింది కదా. ధర్మం పూర్తిగా అడుగంటింది కదా. ధర్మం ఆ విధంగా ఉందంటే సత్యం కూడా కలుషితమైనట్లే కదా. సత్యం కలుషితమైందంటే దానికి సంబంధించినటువంటి జీవన విధానం కూడా కలుషితమైనట్లే కదా. సత్యము, ధర్మం రెండు వేరు కాదు. ఒకటి సూక్ష్మం, మరొకటి స్థూలం. సూక్ష్మాన్ని బట్టి స్థూలం కొనసాగుతుంది, స్థూలాన్ని బట్టి సూక్ష్మం ఉంటుంది. స్థూలం బలహీనపడిందంటే, కలుషితమైందంటే సూక్ష్మం కూడా అదే తరహాలో ఉన్నట్లే కదా. కాబట్టి ఆలోచించండి. అవతార పురుషులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేక తరహాలో జన్మించి దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక ప్రచారం గావించినప్పటికీ, ప్రపంచాన్ని సమ్మోహితం గావించినప్పటికీ
సామాజిక పరిస్థితులు మెరుగుపడలేదంటే అందుకు మూల కారణం వారు చేసిన ప్రయత్నాలు కూడా నీరుగారిపోయినట్లే కదా. ఆలోచించండి. కలుషితమైనటువంటి భౌతిక ప్రపంచాన్ని చూస్తూ చుట్టూ మానవులంతా కూడా అరిషడ్ వర్గాలు ప్రకోపించడం వలన దానవులుగా మారి మన కంటికి కనిపిస్తున్నప్పుడు వాళ్ళని భగవంతుడిగా భావించడం అనేది సాధ్యమవుతుందా? జనాభా తక్కువగా ఉన్నప్పుడు, వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రకృతి సుభిక్షంగా ఉన్నప్పుడు, నాగరికత ఛాయలు లేనప్పుడు, మనుషుల మధ్య పోటీతత్వం లేనప్పుడు ఇటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రపంచానికి ఉపయోగపడ్డాయి. కానీ ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటి సామాజిక పరిస్థితులకి నేటికి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కదా. ఇంత కలుషితమైనటువంటి వాతావరణంలో సత్యాన్ని అనుభవంలోకి పొందటం సాధ్యమవుతుందా? అనుభవంలోకి అందించడం సాధ్యమవుతుందా? అందుకున్న దాన్ని అనుభవంలోకి పొందటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో అనుభవంలోకి రావటం లేదు. కారణం ఏంటంటే మానవుడు ధర్మం అనేటటువంటి ప్రకృతిని సర్వనాశనం చేశాడు. తన కృత్రిమైనటువంటి మేధస్సుతోటి ప్రకృతి మీద విపరీతంగా ప్రయోగాలు చేశాడు. ప్రకృతిని చిన్నాభిన్నం చేశాడు. తిరిగి పునరుద్ధరించలేని స్థాయికి దాన్ని దిగజార్చాడు. అందుకే మనుషులు ఏమయ్యారు? ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఒక వ్యక్తి కొండెక్కటం చాలా కష్టం. అదే ఆ వ్యక్తి జారి పడటం చాలా సులభం కదా. ప్రపంచాన్ని పతనం చేయటం చాలా సులభం. అదే ప్రపంచాన్ని పునరుద్ధరించడం బహు కష్టతరం. ఒక చెడు సంస్కారం లోపలికి ప్రవేశించడం చాలా సులభం. ఆ సంస్కారాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. ఇంతకంటే ఏం చెప్పమంటారు? లక్షలాది మందిలో ఒకళ్ళు ఇద్దరు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినప్పటికీ వారి మధ్య పోటీ పెరగచ్చు. వారి చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ చేరొచ్చు. ఆ నెగిటివ్ ఫోర్సెస్ వారి యొక్క అంతరంగాన్ని కూడా కలుషితం చేయొచ్చు. ఆత్మస్థితి అని చెప్పి విపరీతంగా తెలియజేస్తున్నాం, కానీ ఆత్మస్థితిని అందుకోవటం ఎంత కష్టం. పోనీ ఒకళ్ళు ఇద్దరు అందుకున్నారు అనుకోండి, అందరూ వాళ్ళ మీద ఆధారపడి బానిసత్వాన్ని పెంచుకుంటారు కదా. బానిసత్వం అన్నటువంటి వ్యక్తి ఆత్మస్థితిని పొందినటువంటి వ్యక్తిని ఉపయోగించుకోవటం కోసం ప్రయత్నిస్తాడు తప్ప అతన్ని అనుసరించడు కదా. అతని అంతరంగంతో తన అంతరంగాన్ని స్పృశించలేడు కదా. కాబట్టి ఏం జరుగుతుంది ఆలోచించండి. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి భారతదేశంలోనే ఇతర దేశాల కన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయంటే భారతీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపయోగించుకోలేకపోయినట్లే కదా. ఆలోచించండి.
ఆధ్యాత్మికతను ఉపయోగించుకుంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు కదా. ఆధ్యాత్మికత లేనటువంటి దేశాలు ఎంతో కొంత మేరకు మెరుగ్గా ఉన్నాయి కదా. మతాల మధ్య మారణ హోమం ఏమిటి? మతాలు మనుషుల్ని విభజిస్తున్నాయి కదా. మతాల మధ్య మారణ హోమం జరుగుతుంది కదా. మతాలన్నీ కూడా వర్గ పోరాటంలో పడ్డాయి కదా. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు మన కంటి ముందు కనపడుతున్నప్పుడు సత్యాన్ని ప్రపంచానికి అందించడం కానీ, సత్యాన్ని అమలు చేయటం కానీ, ధర్మోద్ధరణ కానీ సాధ్యం కాదు కదా. ఇంతమంది ప్రవేశించటం వల్ల ప్రపంచానికి మేలు కలుగుతుందా, నష్టం కలుగుతుందా? ఆలోచించండి. చాలామంది మేలు జరుగుతుంది అంటున్నారు. కాదు, బానిసత్వం పెరుగుతుంది. గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారు. సంస్థలలో ఇరుక్కుపోతున్నారు. సంస్థలు ఇరుక్కొని పోయి వేరే సంస్థల్ని వ్యతిరేకిస్తున్నారు. రాగద్వేషాలను తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు కూడా రాగద్వేషాలను ఇంకా పెంచుకుంటున్నారు కదా. అందువల్ల మనం ఏం చేయాలి? సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. అధునాతన పద్ధతిలో ఆధ్యాత్మికతను అందించాలి. ఎప్పుడైతే అందించేటటువంటి విధానం సులభతరంగా ఉంటుందో అందుకునేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు. శ్రమ ఉండదు అక్కడ. కఠోరమైనటువంటి నియమాలు ఉన్నాయంటే అక్కడ కాఠిన్యత పెరుగుతుంది తప్ప పురోభివృద్ధి జరగదు కదా. అందువల్ల మార్గం మంచిదే, కానీ ఆ మార్గాన్ని అనుసరించేటటువంటి భారతదేశం బలహీనపడింది కాబట్టి ఆ మార్గం మంచిదని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతాం? ఒక వ్యక్తికి రుగ్మత సంభవించింది. ఆ రుగ్మత నివారణ కోసం మందులు వాడాడు. మందులు వాడిన తర్వాత రుగ్మత పెరిగిందనుకోండి, ఆ మందు వల్ల రుగ్మత తగ్గుతుంది అని ఎలా చెప్పగలుగుతాం? భారతదేశాన్ని తీసుకోండి, విపరీతంగా జనాభా పెరుగుతుంది కదా. జనాభా పెరుగుతున్నప్పుడు వనరులు తప్పనిసరిగా అవసరమే కదా. వనరులు అవసరమైనప్పుడు ప్రకృతిని మనిషి వాడుకుంటున్నాడు కదా. ప్రకృతి పతనం అవుతూ ఉంటే ప్రపంచాన్ని పునరుద్ధరించడం అనేది సాధ్యం కాదు కదా. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విధానం ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే ఆ విషయాన్ని జీవితానికి అన్వయించుకోవటం రెండవ ఎత్తు అయితే ఆ విషయాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించడం మూడో దశ అవుతుంది కదా. తెలుసుకోవటం, అనుభవంలోకి పొందటం, ప్రపంచానికి అందించటం. ఇవాళ అనుభవంలోకి పొందేవాళ్ళు లేరు కదా. దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గం నుండి సాధన కొనసాగించి అంతిమంగా రుగ్మతలకు లోనై జీవితాన్ని ముగించినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు, చరిత్రలో అవి లిఖించబడి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎలా విశ్వసించగలుగుతాం? ఆలోచించండి.
అందుకే నాకు తెలిసినంత వరకు భౌతికవాదంలో ఉంటూ ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తూ వాడుకుంటూ సుఖానికి అలవాటు పడుతూ ఏ విధంగా తీవ్రంగా నష్టపోతున్నారో, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు కూడా అసంతృప్తితో నష్టపోతున్నారు కదా. నదిని దాటటం కోసం నదిలోకి దిగారు, సగానికి వెళ్ళారు, తీరానికి చేరేటటువంటి అవకాశం లేదు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. వాడి పరిస్థితి ఏంటి? ముందుకెళ్ళాలంటే అగమ్య గోచరంగా ఉంది, వెనక్కి రావాలంటే పరువు పోతుంది. కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత సత్ఫలితం రాకపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత అభాసుపాలవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగి కూడా అంతిమంగా భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనే జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఆ మార్గం పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది? అందువల్ల ఏ వైపు నుండి మనం పరిశీలించినా పరిష్కారం లభించడం లేదు. పైగా ఇటీవల కాలంలో గత 2 దశాబ్దాలుగా ఒకవైపు వ్యవసాయ విప్లవం, మరొక వైపు పారిశ్రామిక విప్లవం, ఇంకొక వైపు సమాచార విప్లవం పూర్తిగా ప్రజ్వలిపోతున్నాయి. లక్షల సంవత్సరాల కాలంలో నిలవించినటువంటి ప్రకృతి వనరులు 10 సంవత్సరాల్లోనే పతనమవుతున్నాయి. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఆ టెక్నాలజీ ప్రకృతి పతనానికే కదా, మనిషికి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆనందాన్ని ఇవ్వటం లేదు కదా. సుఖంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఆ సుఖం నుండి బయటపడి ఆనందాన్ని పొందటం అనేది ఊహించినంత సులభం కాదు కదా. శరీరం సహకరించకుండా, శరీరం ఆరోగ్యంగా ఉండకుండా ఆత్మస్థితిని అందుకోవటం అనేది ఎలా సాధ్యమవుతుందో ఆలోచించండి ఒకసారి. అందుకే ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రపంచానికి శాపంగా మారింది. ఎందుకంటే అందుబాటులో ఉన్న దాని గురించి తెలుసుకొని ఆచరించడం వేరు, అందుబాటులో లేనటువంటి దాని గురించి ఊహించుకోవటం వేరు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాప్తుడు కదా, కంటికి కనిపించడు కదా. కంటికి కనిపించినటువంటి భగవంతుణ్ణి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తులో చూడటం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఒకవైపు నిరాకారం, నిరంజనం, నిర్గుణం అని బోధిస్తున్నాం కదా, మరి భౌతిక జగత్ అంతా కూడా సాకారంతో, సగుణంతో కంటికి కనిపిస్తూ ఉంది కదా. కంటికి కనిపించే దాన్ని భగవంతుడిగా భావించడం అంటే అది సాధ్యం కాదు కదా. కొంచెం సూక్ష్మంగా అధ్యయనం చేయండి. ఎవరికి వారు అనుభవించేది కానీ సమాజాన్ని ఉద్ధరించేది కాదు అనేటటువంటి భావన కలిగిన మరుక్షణమే అది నూతన ప్రపంచ నిర్మాణానికి, ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి తెలిసిపోయింది కదా. ఒకవేళ సాధ్యమైన దశాబ్దాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది కదా. అందువల్ల అందుకున్నటువంటి వ్యక్తి, అనుభవించినటువంటి వ్యక్తి అందించాలని ప్రయత్నం చేసిన దశాబ్దాల తరబడి ఓర్పు సహనంతో ఆ మార్గంలో సాధన చేసేవాళ్ళు కరువు అవుతున్నారు కదా.
అవసరం కొద్దీ ప్రవేశించటం వేరు, ఆధ్యాత్మిక తృష్ణతో ప్రవేశించటం వేరు. కొంతమంది ఆధ్యాత్మిక తృష్ణతో ప్రవేశిస్తున్నారు కానీ శరీరం మనసు సహకరించడం లేదు కదా. కొంతమంది పిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కానీ బ్రహ్మచర్యంలో సన్యాసం సాధ్యం కాదు కదా. ఇవన్నీ కూడా ఒకదాంతో మరొకటి కాంట్రవర్షియల్గా ఉన్నాయి కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది అనుభవంలోకి వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో ఆ మార్గంలోకి ప్రవేశించినప్పటికీ ప్రయోజనాన్ని పొందలేకపోతే మనిషి అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. అందువల్ల అనుభవించినటువంటి వ్యక్తులు దాన్ని ప్రపంచానికి అందించడంలో కసరత్తు చేసిన అందుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఆ ప్రయత్నం కూడా నీరు గారిపోతుంది కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు బయట లేడు, అంతరంగంలోనే ఉన్నాడు అనేటటువంటి అంశం చాలా శాస్త్రయుక్తమైంది కదా. అయితే భగవంతుణ్ణి అంతరంగంలో చూడటం అనేది సాధ్యమవుతుందా? దశాబ్దాల తరబడి బయట భగవంతుని వెతుక్కుంటూ భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ బయట భగవంతుడు లేడు లోపలే ఉన్నాడనేటటువంటి విషయాన్ని తెలియజేసిన అతడు వెంటనే అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం లేదు కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పిచ్చివాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మికత లేకపోయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక వ్యసనం ఉంటే ఎలా? ఆధ్యాత్మిక పిచ్చి ఉంటే ఎలా? అందువలన సాధన సునాయాసంగా సులభంగా త్వరగా ఫలితం వచ్చే విధంగా మనం అధునాతన పద్ధతులను ఉపయోగించేటట్లయితేనే ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు లబ్ధి పొందుతారు. లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఇరుక్కొని బయటపడలేక నీటి నుండి బయటపడ్డ చేప మాదిరిగా విలవిల్లాడిపోతారు. అందువలన నా సలహా ఏమిటంటే ఒక టెక్నాలజీని వాడదాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిద్దాం, వక్ర మార్గాలను అనుసరించకుండా సక్రమ మార్గంలో పయనించి సత్ఫలితాన్ని పొందుదాం. అందుకు మన వంతు కృషి చేద్దాం. ప్రపంచాన్ని కాపాడుకుందాం. భావితరాలకు స్వర్గాన్ని అందించి వెళదాం. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.